బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్ డాక్టర్ అత్యాచార కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది బెంగాల్లోని సిల్దా కోర్టు. ఈ నెల 20న అతనికి శిక్ష ఖరారు చేయనుంది కోర్టు. గతేడాది ఆగస్టు 9న ఈ అత్యాచార ఘటన జరిగింది. ఆ తర్వాత రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేసింది. పూర్తిగా దర్యాప్తు జరిపిన సిబిఐ తన నివేదిక కోర్టుకు అందించింది. డిఎన్ఏ రిపోర్టులు సహా అనేక ఆధారాలు న్యాయస్థానం ముందుంచింది సిబిఐ. తాను మాత్రం ఈ కేసులో నిర్దోషినంటూ వాదించాడు సంజయ్ రాయ్. తనను ఈ కేసులో ఇరికించారన్నారు. నిజానికి ఈ కేసులో ఈ నెల 9న వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పు మాత్రం వాయిదా వేసింది కోర్టు. అయితే సిబిఐ దర్యాప్తుపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు సిబిఐ తనను విచారించలేదంటూ సంచలన ఆరోపణ చేశారు బాధితురాలి తల్లి. ఈ కేసులో ఇంకా అనేక మంది నిందితులున్నారని, వారిని ఎందుకు తప్పించారన్నారామె. అంతేకాదు కొందరు దర్యాప్తుకు అడ్డం పడ్డారన్నారామె. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్ డాక్టర్ అత్యాచార కేసు కొలిక్కి వచ్చింది. అయితే కేసులో ఇప్పటి వరకు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది బెంగాల్ కోర్టు.